హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. టుడే మనం పాలకూర పచ్చడి చేద్దాం ఫ్రెండ్స్. దానికోసం ఫ్రెష్గా ఉన్న పాలకూర ఒక 4 కట్టలు తీసుకోవాలి. 8 ఎండుమిర్చి, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. ఇవి దంచుకోవడం కోసం ఈ ఎండుమిర్చిని వేపుకుందాం. 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు తీసుకోవాలి. ఇవి పోపులోకండి. నేను పోపులో ఆవాలు జీలకర్రనే వేస్తాను, కానీ పచ్చళ్ళలోకి తగులుతుంటే బాగుంటాయి. అందుకోసం శనగపప్పు మినప్పప్పు కొంచెం తీసుకున్నాను. ఇది కూడా తాలింపులోకే అండి. కొద్దిగా కొత్తిమీరని ఒక కట్ట వరకు సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు తీసుకుందాం. పాలకూరలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుందండి, అందుకోసం ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసిన వాళ్ళే పడితే వేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు తీసుకుందాం. ముందుగా పాలకూరని కట్ చేసుకొని వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. పాలకూర పచ్చడి విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయండి. మెగ్నీషియం, కాల్షియం ఉంటుంది. బోన్స్కి చాలా మంచిది. పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెన్సీ లేడీస్ కంపల్సరీ తీసుకోవాలండి ఈ పాలకూరని. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. వాళ్ళకి విటమిన్స్ అనేవి చాలా అవసరం అండి. ఇంకా వాళ్ళు ఎక్కువగా తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ. ఒక గిన్నెలో వేసి 3-4 సార్లు వాష్ చేసుకోవాలండి. ఆకుకూరలు ఖచ్చితంగా 4 సార్లు వాష్ చేసుకోవాలి. అలా చేస్తేనే ఇసుక అనేది, మట్టి అనేది వెళ్ళిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక వేపుకుందాం. కడాయి వేడయ్యాక ఇందులో మినపప్పు, శనగపప్పు వేసుకుందాం. ఇవి వేగాక ఎండుమిర్చిని వేద్దాం. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదండి, ఊరికనే వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి చూడండి. స్మెల్ కూడా వస్తుంది. మినపప్పు, శనగపప్పు మంచి స్మెల్ వస్తుందండి ఇలా వేగుతున్నప్పుడు. ఇదే వేడి గిన్నెలో ఎండుమిర్చిని తొడిమెలు తీసుకొని వేసుకుందాం. కాస్త వేడైతే చాలండి. నేను రోటి పచ్చడి చేస్తున్నాను. మిక్సీలో అయితే వేపకపోయినా పర్వాలేదండి, ఇలానే వేసుకోండి. రోట్లో నూరడానికి ఈజీగా ఉంటుందని నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. పాలకూర వేసుకుందాం. ఈ పాలకూరను ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోనే చింతపండు వేసుకోవాలి. చింతపండుని కడిగి వేసుకోవాలండి. ఇప్పుడు పాలకూరని మగ్గించుకుందాం. మూత ఏం అవసరం లేదండి. పాలకూర నుంచి వాటర్ చూడండి ఎలా వచ్చేసిందో బయటకి. అదే వాటర్లో కుక్ అవుతుంది.
పాలకూర మగ్గిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. రోటిలో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఈ 2 రకాల పప్పులు వేయించి పెట్టుకున్నాం కదండి, వీటిని వేసి దంచుకుందాం. ఇలా ఎండుమిర్చి, ఉప్పు దంచుకున్నాను. ముందుగానే పప్పులు దంచుకున్నాను, వెల్లుల్లి పప్పులు. ఇప్పుడు వీటిని కలిపి దంచుకున్నాం. మళ్ళీ ఇవి మెదిగిన తర్వాత పప్పు వేద్దాం, పాలకూర వేద్దాం ఇందులో. ఈ పప్పులు దంగిన తర్వాత పప్పులు దంగిపోయాయి, ఇందులో పాలకూర మిశ్రమాన్ని వేసుకుందాం, దంచుకుందాం. తర్వాత ఈ పాలకూర పేస్ట్ని కూడా వేసి దంచుకుందాం, మెత్తగా నూరుకుందాం. పచ్చడి రెడీ ఫ్రెండ్స్. దీన్ని ఒక గిన్నెలోకి ఎత్తుకుందాం. కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. వెల్లుల్లిపాయ వేసుకుందాం ఒకటి ఎండుమిర్చి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. తాలింపులోకి నూరు పెట్టుకున్న పచ్చడిని వేసేసుకుందాం. తాలింపు కలిసిపోయేలా ఇప్పుడు ఇది పాలకూర పచ్చడి రెడీ అండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పాలకూర పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. పిల్లలకి వారానికి ఒకసారి పెట్టినా మంచిదండి. బాలింతలు, ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే డే బై డే తినాలండి. ఆకుకూర, పాలకూర, తోటకూర, గోంగూర ఇలాంటి తింటే బాగుంటుందండి. పుల్ల పుల్లని కమ్మకమ్మని పాలకూర పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ వేయండి.